హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక స్టార్టర్ చాలా చాలా బాగుంటుంది. సోయా చిల్లీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా 2 కప్పుల సోయా చంక్స్ తీసుకోవాలి. నేను చిన్న సైజ్ సోయా చంక్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో వేడి నీళ్ళని వేసేసుకోవాలి. 15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత దీంట్లోని వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. చూసారా, ఇలా గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ సోయా చంక్స్కి ప్రాపర్గా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఈ సోయా చంక్స్ అన్నిటికీ ప్రాపర్గా కోట్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. చూసారా, ప్రాపర్గా కోట్ అయిపోయాయి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేడైన తర్వాత ఈ సోయా చంక్స్ని వేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూసారా, క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలను వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 2 క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి, ఎందుకంటే ఈ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్లో క్రంచ్ అనేది ఉండాలి. కొంచెం ఫ్రై కాగానే 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ సాసెస్ అన్ని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. జస్ట్ 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసేసుకొని హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ స్లరీని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని హాఫ్ కప్ వాటర్లో కలిపి వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసేసుకొని ఈ సాసెస్ అన్నీ ప్రాపర్గా కోట్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, సాసెస్ అన్నీ కోట్ అయితే సరిపోతుంది. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లాకును వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేయండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చూసారా, ఎంత తొందరగా సోయా చిల్లీ రెడీ అయిపోయిందో. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.